అర్ధరాత్రి పిలుపు 4వ భాగం. ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ రంగదొరైకి అప్పుడే కునుకు పట్టింది. చెవులు చిల్లులు పడేటట్లు టెలిఫోన్ మ్రోగగానే ఉలిక్కిపడి లేచాడు. ఆయన భార్య ఇందుమతి నిద్రలేచింది. అది అన్లిస్టెడ్ నెంబర్, అంటే టెలిఫోన్ డైరెక్టరీలో ఉండదు. అతి ముఖ్యమైన పని, అత్యవసర పరిస్థితి ఏర్పడితే తప్ప ఆ నెంబర్కి, ఇంటికి అర్ధరాత్రి ఎవరు ఫోన్ చెయ్యరు. హలో అన్నాడు. కంట్రోల్ రూమ్ సార్. ఎస్, రంగదొరై స్పీకింగ్. ఏమిటి? చాలా ఘోరమైన దుర్వార్త సార్. ఏమిటిది? క్విక్ చెప్పండి. డిటెక్టివ్ యుగేందర్ హత్య చేయబడ్డారు. డిటెక్టివ్ యుగేందర్ హత్య చేయబడ్డారా? వాట్ నాన్సెన్స్! ఎవరు చెప్పారు? ఇప్పుడే ఆయన అసిస్టెంట్ రాజు రిపోర్టు చేశారు. హత్య ఎక్కడ జరిగింది? ఆయన ఇంట్లో. పెట్రోల్ వ్యాన్ను పంపాం. క్రైమ్స్ ఇన్స్పెక్టర్ వెళ్తున్నారు మీకు చెప్పాలని. మంచి పని చేశారు, థ్యాంక్స్, నేను వెంటనే వెళ్తున్నాను అని రిసీవర్ పెట్టేశాడు. చకచక డ్రెస్ మార్చుకుంటున్నాడు. ఆయన భార్య పడక గదిలోంచి బయటికి వెళ్ళి 2 నిమిషాల తర్వాత తిరిగి వచ్చింది. నమ్మలేకుండా ఉన్నాను అన్నది. షాకింగ్ అన్నాడు ఐజీ రంగదొరై. వసారాలోకి వెళ్ళేటప్పటికీ కారు పోర్టికోలో తయారుగా ఉంది. భార్య వైపు చూశాడు. తల ఊపింది. ఆమె డ్రైవర్కి చెప్పి కారు తెప్పించింది. నేను రానా అడిగింది. తన భర్త డిటెక్టివ్ యుగేందర్ ఆప్త మిత్రులు అని ఆమెకు తెలుసు. యుగేందర్ హత్య చేయబడ్డారు అనగానే రంగదొరైలో వచ్చిన మార్పు ఆమె గమనించింది. భార్య అరచెయ్యి పట్టుకొని అవసరం లేదు అని కారు ఎక్కాడు రంగదొరై. కారు వేగంగా వెళుతుంది. అంతకన్నా వేగంగా రంగదొరై మనసులో ఆలోచనలు బిజిగా పరిగెడుతున్నాయి. నమ్మలేకుండా ఉన్నాడు. ఎందరో నేరస్తుల్ని పట్టుకొని పోలీసులకు ఒప్పగించిన యుగేందర్ లాంటి ధైర్యశాలి, ఎందరో నిరపరాధుల్ని రక్షించిన ఆ మేధావి, ఎన్నో సందర్భాలలో దేశాన్ని ప్రభుత్వ గూఢచారుల కుట్రలోంచి కాపాడిన బలశాలి దేశభక్తుడు యుగేందర్ ఇక లేడా? యుగేందర్ని హత్య చేయడం సామాన్యుల వల్ల కాదు. ఏ విదేశ గూఢచారో చేసి ఉండాలి. అంటే కేసు స్పెషల్ బ్రాంచ్ వారు పరిశోధిస్తారు. రాష్ట్ర పోలీస్ శాఖ సహకరించాలి, అంతే. స్పెషల్ బ్రాంచ్ డైరెక్టర్ భండార్కర్కి తెలియజేయాలి. గవర్నర్కి, ముఖ్యమంత్రికి కబురు చేయాలి. బహుశా ప్రభుత్వ లాంఛనాలతో ఆఖరి ప్రయాణం. ఐజీ రంగదొరై కళ్ళు చెమ్మగిల్లాయి. యుగేందర్ ఇంటి ముందు కారు ఆగింది. అదే క్షణంలో పోలీస్ వ్యాన్ కూడా వచ్చి ఆగింది. ఐజీ కారు దిగగానే వ్యాన్లోంచి 2 పోలీసు ఉద్యోగులు దిగి సెల్యూట్ చేశారు. సైదాపేట నుంచి వస్తున్నాం, అందుకే ఆలస్యమైంది సార్ అన్నాడు ఒక పోలీసు ఉద్యోగి. రంగదొరై యుగేందర్ ఇంటివైపు చూశాడు. ఇంట్లో దీపాలన్నీ వెలుగుతున్నాయి. తలుపు బార్లా తెరిచి ఉంది. తలుపు దగ్గర హాల్లో పచారులు చేస్తున్న యుగేందర్ అసిస్టెంట్ రాజు తలుపు దగ్గరికి వచ్చి నిల్చొని ఉండటం గమనించాడు ఐజీ. గుండె నిలిపినట్లయింది. పోలీసు ఉద్యోగుల్ని తన కూడా రావద్దని చేతితో సంజ్ఞ చేసి ఐజీ రంగదొరై గేటు తెరుచుకొని బరువుగా అడుగులు వేస్తూ వసారా మెట్లు ఎక్కాడు. తల ఎత్తి రాజు ముఖంలోకి చూడలేకపోయాడు. చూస్తే తను రాజు చిన్నపిల్లల్లా ఏడుస్తామేమో అని భయం. హాల్లోకి వెళ్ళి రాజు భుజం మీద చెయ్యి వేసి, ఇంతటి ఘోరం జరుగుతుందని అనుకోలేదు మిస్టర్ రాజు అన్నాడు. అవును, ఎవరు మాత్రం ఊహించగలరు? అరగంట నుంచి మీకోసం ఇక్కడే కాచుకొని ఉన్నాను అన్నాడు యుగేందర్ అసిస్టెంట్ రాజు. అతని కంఠస్వరం జీరపోయింది. అర్ధరాత్రి పిలుపు 5వ భాగం. హోటల్ కాంటినెంటల్ మెయిన్ డైనింగ్ హాల్లో అందమైన అమ్మాయి డ్యాన్స్ చేస్తున్నది. ఒంటి మీద బట్ట ఉన్నదా లేదా అన్నంత ఉల్లిపొర బట్టలు ఒంటికి అతుక్కున్నట్లున్నాయి. స్పాట్లైట్ ఆమె ఎటు కదిలితే అటు కదులుతూ ఆమెని, ఆమె బొయ్యారాన్ని స్పష్టంగా చూపిస్తున్నది. దాదాపు 200 మంది ఆ హాల్లో భోజనం చేస్తూ ఆ నాట్యం చూస్తున్నారు. గడియారం 12 గంటలు కొట్టింది. అది అర్ధరాత్రి. నృత్యం సాగుతూనే ఉంది. అంతమంది జనంలోంచి ఎవరో ఒకరు లేచి వెళ్ళిపోవటం ఎవరూ గమనించలేదు. నిమిషం తర్వాత మరొకరు వెళ్ళడం కూడా గమనించలేదు. అలా ఎందరు హోటల్ నుంచి బయటికి వెళ్ళారో ఎవరు చూడలేదు. చూసినా పట్టించుకోలేదు. అలా ఆ డైనింగ్ హాల్ నుంచి వెళ్ళిన వారందరూ తలా ఒక దోబన 2వ అంతస్తులో ఉన్న డీలక్స్ సూట్ నెంబర్ 13కి చేరుకున్నారు. ఎవరికి వాళ్ళు తలుపు తెరుచుకొని లోపలికి వెళ్ళారు. అది పెద్ద గది. గది మధ్యన పెద్ద బల్ల. బల్లకి 2 పక్కల వరుసగా కుర్చీలు. 0 వాట్ బల్బు మాత్రం వెలుగుతుంది. కారు చీకటి కాదు, కానీ వెలుగు లేదు. ఎవరు ఎవరిని స్పష్టంగా చూసి గుర్తుపట్టే అవకాశమూ లేదు.
అలా ఆ గదిలోకి వచ్చిన 12 మంది బల్లకి చెరో ఒకవైపు 6 చొప్పున కూర్చున్నారు. నిశ్శబ్దంగా అందరూ ఖాళీగా ఉన్న కుర్చీ వైపు చూస్తున్నారు. ఎవరు ఎవరిని పలకరించలేదు. అవతల ఉన్న తలుపు తెరుచుకుందని తలుపు స్ప్రింగ్ చప్పుడు బట్టి తెలిసింది. ఎవరో వచ్చి ఖాళీగా ఉన్న కుర్చీలో కూర్చున్నారు. అందరూ వచ్చినట్టేనా? కంఠస్వరం కూడా విచిత్రంగా ఉంది. జీరబోయింది. సమాధానం కోసం కాదు ప్రశ్న. మీరందరూ మీ గుర్తులను తీసుకొని వచ్చి చూపించండి అనగానే ఒకరి తర్వాత ఒకరు లేచి వచ్చి అధ్యక్షత వహించిన మనిషికి వలయాకారంలో ఉండి ఒక వెండి పథకం చూపించి వెళ్ళి వాళ్ళ కుర్చీలో కూర్చున్నారు. మిత్రులారా, మనమందరం ఈ సంస్థలో సమాన హోదా కలిగిన వాళ్ళం. ఒకరు పెద్ద, ఒకరు చిన్న అనే తారతమ్యాలు లేవు. ఎవరో ఒకరు ఈ సంఘం వ్యవహారాలను నిర్వహించే పూర్తి బాధ్యత తీసుకోవాలి. కాబట్టి నేను ప్రస్తుతానికి ఆ బాధ్యత తీసుకున్నాను. అంతేకాని నేను మీకన్నా ముఖ్యుణ్ణి అని కానీ, నాకు మీకన్నా అధికారాలు ఎక్కువ అని కానీ కాదు. మీలో ఎవరైనా బాధ్యత అధ్యక్షత నిర్వహించడానికి అంగీకరిస్తే దయచేసి రండి. ఈ కుర్చీ ఖాళీ చేసి ఈ పదవి వాళ్లకు ఒప్పగిస్తాను. గుసగుసలు ప్రారంభమయ్యాయి. 10 నిమిషాలు గడిచాయి. మేము ఎవరమో, మా పేర్లు, మా వృత్తి, మిగతా వివరాలన్నీ మీకు తెలుసు. మీరెవరో మాకు తెలియదు. అది న్యాయం కాదు. అందరికీ సమాన హోదా, సమాన బాధ్యతలు ఉన్నప్పుడు ఒకరు మాత్రం అజ్ఞాతంగా ఉండడం మాపై అవిశ్వాసాన్ని సూచిస్తుంది అన్నాడు ఒకతను. అధ్యక్ష స్థానంలో ఉన్న మనిషి ఒక నవ్వు నవ్వి, అవును, న్యాయం కాదు. నా పేరు, నా చిరునామా, నా వృత్తి, నా ఆస్తిపాస్తులు, ఇతర వివరాలన్నీ చెప్పాలి మీకందరికీ. కానీ చెప్పడానికి సాహసించను. ఎందువల్లనంటారా? దురదృష్టవశాత్తు మీలో ఏ ఒక్కరో అధికారులకు చేజిక్కినా ఆ ఒక్కరి ద్వారా మిగతా వారి పేర్లు, అధికారులు తెలుసుకునే అవకాశం ఉన్నది. అలాంటి పరిస్థితులలో అధికారులకు చిక్కిన వారిని విడిపించేందుకు, మన ఆశయాలు నెరవేరేందుకు ఒక్కరైనా అధికారులకు చిక్కకుండా ఉండాలి. అందువల్లే నేనెవరో చెప్పలేను. నన్ను అజ్ఞాతంగానే ఉండనివ్వండి. నేను కోరేది అంతే. మన సంఘం అధ్యక్షత నాకు అవసరం లేదు. మీరు ఎవరైనా ఆ బాధ్యత తీసుకోవచ్చు. మళ్ళీ గుసగుసలు ప్రారంభమయ్యాయి. గుసగుసలు స్పష్టంగా మాటల్లోకి మారాయి. మాటలు చర్చల్లోకి దిగింది. దాదాపు 15 నిమిషాలు అలా సాగిపోయింది. తర్వాత నిశ్శబ్దం. ఎవరైనా పదవి స్వీకరిస్తారా? ఎవరు జవాబు చెప్పలేదు. అయితే ప్రస్తుతానికి నేనే బాధ్యత నిర్వహిస్తాను. పోయినసారి మనం బొంబాయిలో కలుసుకున్నప్పుడు మన అభిప్రాయాలను నిస్సంకోచంగా చర్చించుకున్నాము. అందరము కొన్ని విషయాలలో ఏకాభిప్రాయం వెలిబుచ్చాము. అలా ఇక్కడి సభ్యులందరి ఆమోదం తెలిపిన అభిప్రాయాలను బట్టి తీర్మానం ఒకటి తయారు చేశాను. ఆ తీర్మానాన్ని అమలుపరిచేందుకు ఒక ప్రణాళిక తయారు చేశాను. వింటారా? అన్నారు కొందరు. చీకట్లో చదవడం సాధ్యమవుతుందా? దీపం వెలిగించగానే మొహం చూడవచ్చని అటు చూశారు మరికొందరు. క్లిక్ అన్నది. టేప్ రికార్డర్లోంచి మాటలు వినిపిస్తున్నాయి. దేశంలో ఆర్థిక స్థితి బాగలేదు. దేశంలో ఆర్థిక మాంద్యం ఏర్పడింది. ద్రవ్యోల్బణం ఏర్పడిందో లేదో తెలియని విచిత్ర పరిస్థితి కలిగింది. నిరుద్యోగులు ఎక్కువ అవుతున్నారు. ప్రజలలో అశాంతి, అలజడి, అసంతృప్తి ప్రబలిపోయింది. భాష పేరిట, కులం పేరున, మతం పేరున రాజకీయ నాయకులే ప్రజలలో ఐక్యతను నిర్మూలించి ఒక వర్గానికి ఇంకో వర్గానికి, ఒక ప్రాంతానికి ఇంకో ప్రాంతానికి, ఒక మతం వారికి ఇంకో మతం వారికి సంఘర్షణ కలుగజేసి దేశ క్షేమానికి, అభ్యుదయానికి నిరోధం కలిగిస్తున్నారు. దేశాన్ని ఒకటిగా చేసిన అంతర్జాతీయ భాష అయిన ఇంగ్లీష్ను తీసేసి అధికార భాషగా హిందీని ప్రవేశపెట్టడం వల్ల ఇతర భాషల వారు వారి వారి భాషలపై అభిమానాన్ని పెంచుకొని దేశ ఐక్యతకు భంగం కలుగజేస్తున్నారు. ఈనాటి ఈ పరిస్థితులు ఇలాగే ఉంటే దేశం విచ్ఛిన్నం అయిపోతుంది. దేశంలో నలుమూలల పరిశ్రమలు, వ్యాపార సంస్థలు, ఆర్థికంగా దేశానికి బలాన్ని కలిగిస్తున్న మన భారీ పరిశ్రమలు మట్టిగొట్టుకుపోతున్నాయి. పరిస్థితులు ఇంతకన్నా విషమించకుండా బాగు చేయవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. టేప్ రికార్డర్ ఆగిపోయింది. ఈ భావాలతో మీరందరూ ఏకీభవిస్తున్నారు కదూ? మనమంతా ఈ విషయం పోయినసారి చర్చించినదేగా అన్నాడు ఒకడు. అవును, చర్చించాం. పరిస్థితులు బాగు చేయవలసిన ఆవశ్యకత ఉన్నదని నిశ్చయించాం. కానీ ఎలా అని నిర్ణయించలేదు. పట్టుమని 10 రోజుల్లో పరిస్థితులు బాగు చేసే ప్రణాళిక తయారు చేశాను. దానికి మీ ఆమోదం కావాలి. ఏమిటా ప్రణాళిక? మళ్ళీ టేప్ రికార్డర్లోంచి మాటలు.
దాదాపు 15 నిమిషాల పాటు అందరూ చెవులు రెక్కించుకొని విన్నారు. మాటలు ఆగిపోయాయి. ప్రిపాస్టరన్, అబ్సర్డ్, డేంజరస్, దేశద్రోహం. నో, నేను ఇలాంటి దాంట్లోకి దిగను. ఐఎమ్ సారీ. అధ్యక్ష స్థానంలో మనిషి, జెంటిల్మ్యాన్. అవును. షాక్ అయ్యారా? ముందు అలాగే ఉంటుంది. కాస్త తమాయించుకొని ఆలోచించండి. వేరే గత్యంతరం ఉన్నదా అని. లేదు, లేదు అని మీకే తెలుస్తుంది. ప్రమాదకరం అని ఎవరో అన్నారు. ప్రమాదం ఏమీ లేదు. కొన్ని కోట్ల రూపాయలు కావాలి అంతే. ఆ డబ్బు ఇవ్వగల ఆర్థిక బలం మీకు ఉన్నది. మీరు చేయవలసినది అంతే. 30 ఏండ్లు కష్టపడి నెలకొల్పుకున్న ప్రజాస్వామ్యాన్ని తుడిచిపెట్టడానికి నేను ఒప్పుకోను అన్నాడు ఒకతను. ప్రజాస్వామ్యం, ప్రజాస్వామ్యం ఏమి ఇచ్చింది? ఏమి తెచ్చిపెట్టింది? ఓటు వేసే హక్కు అక్షరాస్యులకు, నిరక్షరాస్యులకు ఇచ్చింది అంటే పసిపిల్లవాడికి పదునైన కత్తిని ఇచ్చినట్లు. లంచగొండితనాన్ని, బంధుప్రీతిని, అవకాశవాదులని, స్వార్థపరులని సృష్టించింది. పరిపాలనా యంత్రాంగం వాళ్లకు ఒప్పగించింది. అది మనం సాధించిన ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యం గురించి మాట్లాడవద్దు, అది ఫూలిష్. మన ఆశయాలు ప్రజాస్వామ్యం హద్దుల్లో ఉండి సాధించాలి అన్నాడు ఇంతకుముందు అనిన వ్యక్తే మళ్ళీ. అది సాధ్యం కాదు. సాధ్యం కాదని 30 ఏండ్ల ప్రజాస్వామ్య వ్యవధి నిరూపించింది. క్షమించండి, మీరందరూ ఆమోదిస్తారు అనే సదుద్దేశంతోనే ఈ ప్రణాళికను అమలులోకి తీసుకొచ్చాను. అమలుపరిచారా? ఇంతకుముందు అడిగిన వ్యక్తే మళ్ళీ అడిగాడు. అవును అని బల్ల మీద ఉన్న మీటను నొక్కడం చూశారు అక్కడ ఉన్నవారు. వెనుక తలుపు మళ్ళీ తెరుచుకున్నది. ఎవరో గదిలోకి వచ్చి బల్లకి అవతలి వైపు, అంటే అధ్యక్ష స్థానంలో కూర్చున్న మనిషికి ఎదురుగా దూరంగా వెళ్ళి కూర్చున్నాడు. ఈ ప్రణాళిక అమలుపరచడానికి ముఖ్య కార్యకర్తగా ఈ మనిషిని నియమించాను. నేను చెప్పనవసరం లేదు. ఈ మనిషిని మీరు గుర్తించడానికి ప్రత్యేకమైన గుర్తు ఒకటి ఉన్నది. అది చూపిస్తే ఈ మనిషికి కావలసిన సహాయం చేయవలసిన బాధ్యత మీకందరికీ ఉంటుంది. ఇదిగో ఆ గుర్తు. చూసి ఆ మనిషికి అందివ్వండి అంటూ అధ్యక్ష స్థానంలోని మనిషి ఒక బంగారు బిళ్ళను బల్ల మీద పెట్టి తోశాడు. ఒకరి తర్వాత ఒకరు ఆ చిరుచీకట్లో దాన్ని చూసి ఆ వచ్చిన మనిషికి అందించారు. రిపోర్ట్ ప్లీజ్. అధ్యక్ష స్థానంలోంచి ప్రశ్న. ఆ వచ్చిన మనిషి గొంతు సవరించుకొని, ఇప్పటికీ 1000 మందిని సూసైడ్ స్క్వాడ్లో చేర్చాను. అంటే ప్రాణాన్ని తెగించి చావుకు సిద్ధమై మన ఆజ్ఞలను పాటించే వారిని ఏరుకున్నాను. 1000 మంది చాలరు. కనీసం ఇంకో 1000 మందినైనా చేర్పించగలను. తర్వాత నిన్న రాత్రి అర్ధరాత్రి కొందరిని హత్య చేయించాను. ఒకడు సేట్ గోవిందదాసు, రెండవ మనిషి సినిమా తార అరవింద. వారినెందుకు హత్య చేసినట్టు? టెస్ట్ కేసులు. హత్యలు చేయడం, చేసిన తర్వాత తప్పించుకోలేక పోలీసులకు చిక్కితే ఆత్మహత్య చేసుకోవడం, వీటన్నిటికీ రిహార్సల్స్ కావాలి. మన కార్యకర్తలు ఈ 2 హత్యలు జయప్రదంగా చేశారు. అంతేనా? మరొకరిని, పేరు ప్రతిష్టలు గల మనిషిని నేనే స్వయంగా హత్య చేశాను. ఎవరిని? డిటెక్టివ్ యుగంధర్ని. ఎందుకు? డిటెక్టివ్ యుగంధర్ బ్రతికి ఉంటే మన పథకం సాగదని, మనలో ఒకరినిగా ఆయన్ని చేర్చుకోవడానికి ప్రయత్నించాను. అది వీలు కాదని తేలింది. అందుకే ఆయన్ని హతమార్చాను. ఎప్పుడు? నిన్న రాత్రి అర్ధరాత్రి. ఆ వార్త బయటపడలేదే? ఏ పత్రిక ప్రకటించలేదే? కారణం నాకు తెలియదు. తెలుసుకుంటాను. ఆ బల్లకి 2 వైపులా కూర్చున్న 12 మంది ఆశ్చర్యంతో నోటమాట లేకుండా అచేతనులై కదలకుండా కూర్చున్నారు. మొదటి నుంచి ఆ పథకాన్ని వ్యతిరేకిస్తున్న ఒకతను మాత్రం తేరుకొని, హారిబుల్, మ్యాడ్నెస్, మనం మనుషులమా రాక్షసులమా, నో నో అని అరిచాడు. ప్లీజ్, ఆవేశం వద్దు. సెట్ గోవిందదాస్ చేసిన అత్యాచారాలు అన్నీ ఇన్ని కావు. చట్టరీత్యా ఆయన్ని శిక్షించే సాక్ష్యం లేకపోవచ్చు. కానీ మనిషి చాలా చెడ్డవాడు, మరణశిక్షకి అర్హుడు. అలాగే సినిమా తార అరవింద. ఆమె వల్ల ఎందరో ఆత్మహత్య చేసుకున్నారో, ఎంతమందిని ఆర్థికంగా నాశనం చేసిందో వివరంగా చెప్పమంటారా? ఆమె కూడా మరణశిక్షకి అర్హురాలు. ఇక యుగంధర్ విషయం, అది ఆత్మరక్షణ. ఆయన్ని హత్య చేయకపోతే మన సంఘాన్ని ఆయన నిర్మూలించేవారు. నో నో, ఇది నేను సహించను. ఈ హత్యల్లో నాకు పాలు లేదు. నేను ఒప్పుకోను. ఇప్పుడు ఈ క్షణమే నేను అని లేచాడు ఆ ఒకతను. ప్లీజ్ కూర్చోండి. మెరుస్తున్న పిస్తోలు తన వైపు గురిపెట్టి ఉండటం గమనించి ఆ ఒకతను కూర్చున్నాడు. సమాన బాధ్యతలు గల సమాన సభ్యులమని ముందే చెప్పాను. ఇప్పుడిక ఎవరు వెనక్కి పోకూడదు. అధ్యక్ష స్థానంలోంచి కఠినంగా మాటలు. మా ఆమోదంతో, అనుమతితో ఈ కార్యకలాపాలు ప్రారంభించలేదు కనుక అంటున్నాడు ఆ ఒకతను.
వ్యవస్థను మార్చాలి అని నిశ్చయించుకున్నాం. ఎలా మార్చాలో అధ్యక్షుడిగా నేను నిర్ణయించాను. కనుక సభ్యులందరికీ బాధ్యత ఉన్నది. మీలో ఎవరైనా ఈ సంస్థలోంచి సభ్యత్వం విరమించుకోదలుచుకుంటే ఇప్పుడే లేచి నిలబడవచ్చు. ఎదురు తిరిగిన ఆ ఒకతను లేచి నిల్చున్నాడు. మరుక్షణం క్లిక్మన్న శబ్దం. ఆ నిల్చున్న మనిషి ఛాతి మీద రక్తం. వెనక్కి పడిపోయాడు. సభ్యత్వానికి రాజీనామా ఇచ్చేవారు ఎవరైనా ఉన్నారా? ఎవరూ మాట్లాడలేదు. ఎవ్వరూ నిలబడలేదు. దయచేసి సభ్యులందరూ వారి వారి విరాళాలు ఈ వారంలో మన కార్యకర్తకు అందజేయమని కోరుతున్నాను. అధికారులకు సూచనగా అయినా మన కార్యకలాపాల గురించి ఎవరైనా చెబితే సూసైడ్ స్క్వాడ్ గురించి మర్చిపోవద్దు. ప్రస్తుతానికి సమావేశాన్ని మరొక నాటి అర్ధరాత్రికి వాయిదా వేశాను. సభ్యులందరూ వెళ్ళవచ్చు. నిద్రలోంచి పీడకలలోంచి మేల్కొన్నట్టు ఒకరు గదిలోంచి బయటికి వెళ్ళిపోయారు. డిటెక్టివ్ యుగంధర్ హత్య చేయబడ్డాడు అనేది గాలివార్త. మొన్న అర్ధరాత్రి డిటెక్టివ్ యుగంధర్ హత్య చేయబడ్డారని పోలీస్ కంట్రోల్ రూమ్కి కంప్లైంట్ వచ్చినట్టు అనధికారికంగా తెలుస్తుంది. డిటెక్టివ్ యుగంధర్ హత్య చేయబడ్డారు అనే వార్త నిజమేనా అని ఉన్నత పోలీసు అధికారులను అడిగితే తమకేమీ తెలియదని అంటున్నారు. డిటెక్టివ్ యుగంధర్ కన్సల్టింగ్ రూమ్లో డిటెక్టివ్ యుగంధర్ కానీ వారి అసిస్టెంట్ రాజు కానీ అడపాదడపా వారికి సాయపడే కాత్యా కానీ లేరు. అదే రాత్రి నగరంలో 2 హత్యలు జరిగాయి. ఈ హత్యలకు యుగంధర్ హత్య చేయబడ్డారనే వార్తకు సంబంధం ఉన్నదా? ఇలా కొన్ని పత్రికలు ఊహాగానాలు ప్రారంభించాయి.